లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బీసీఈ గ్రూప్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో 4% రిజర్వేషన్లను అమలుపరచండి. తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ రామకృష్ణారావు లకు విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంలో గత సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు వెనుకబడిన ముస్లిం వర్గాలను 4% ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లను అప్పటి కీర్తిశేషులు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవ తీసుకొని ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 4% రిజర్వేషన్లను కల్పించటం జరిగింది అని తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆదివారం రోజు విలేకరులతో మాట్లాడుతూ ఆర్థికంగా అన్ని రంగాలలో వెనుకబడిన ముస్లిం లను విద్య ఉద్యోగాలలో 4% రిజర్వేషన్లను అమలు చేయటం జరిగింది. తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆర్థికంగా చదవలేని పరిస్థితిలో వెనుకబడి ఉన్న నిరుపేద ముస్లింలకు 4% ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యాలో రిజర్వేషన్లను అమలు చేసిన ఘనత అప్పటి మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పేరు దక్కింది. ఇప్పుడు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి విడిపోయిన తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం వర్గాలను బీసీఈ గ్రూపులో కొనసాగుతున్న వారిని 4% రిజర్వేషన్లను అమలు కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ముస్లిం వర్గాలకు చెందిన బీసీఈ గ్రూపులో కొనసాగుతున్న వారిని ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లను అమలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలని తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘం పక్షాన పత్రాలు పంపించినట్లు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈరోజు తెలిపారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇచ్చినట్లు అలాగే బీసీఈ గ్రూపుకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో 4% రిజర్వేషన్లు అమలైనట్లు జీవోను అమలు పరచాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ మంత్రులకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.